అమ్మయ్యా దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? క్లాస్ ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్దాం కానీ పాఠం స్టార్ట్ చేద్దాం అంటాడు. చాప్టర్ పేరు చెప్పగానే బెల్ కొడతారు, జై హింద్ అంటాడు. ఎప్పుడు ఉండేదేగా. ఈ రోజు పాఠం అభిజ్ఞాన శాకుంతలం. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో అరే ఎవడో నా బొమ్మ వేసింది. హాయ్ జాను. హాయ్. నువ్వా? యా. ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే ఎగ్జామ్ రాసేసావా? రాద్దాం అనుకున్నా, రానిస్తేగా. కాపీయా? నువ్వు అసలు ఇక నెక్స్ట్ మార్చే. సర్లే జాను 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 అంత కొట్టవా? ఎందుకు? ఆ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని నీ కోతి ముఖతో జల్సా చేయడానికా? నా దగ్గర లేవు. మర్యాదగా అడిగాను, ఇచ్చావా? సరే. లేకపోతే అరే అవుదాంలో క్లాస్మేట్ పిలుస్తున్నాడు. ఎవడవాడు? దుష్యంతుడు సార్. వెరీ గుడ్, సరిగ్గా గుర్తు చేసావు. వెరీ బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్, అధ్యాయం ఆరంభంలో దుష్యంతుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ 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 నేను ఫారెస్ట్కి వెళ్తాను అన్నాడంట. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడంట. లేదు 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 నేను ఫారెస్ట్కి వెళ్ళి లేవని చెప్పాను కదా వెళ్ళు. నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలి. ఎలా బయటికి తెప్పిస్తానో చూడు. అదే స్పీడ్ తో దుష్యంతుడు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాడో లేదో ఒక లేడీ చెంగు చెంగు చెంగుమని ఎగురుకుంటూ వచ్చింది. లేడీ అంటే అలా నవ్వుతున్నారేంటి? ఇంగ్లీష్ లేడీ కాదమ్మా, తెలుగు లేడీ. అప్పుడు అంబుల పొదిలో నుంచి బాణాన్ని ఇలా తీసి గురి పెట్టబోయాడు. లాగాడు, బాణం రాలా. ఏంటబ్బా రాలేదని మళ్ళీ లాగాడు. ఇలా రాలా, మళ్ళీ లాగాడు, రాలా. లాగుతున్నాడు, గట్టిగా లాగాడు, అయినా రాలా. మళ్ళీ లాగాడు, బాణంలోంచి చేయొచ్చింది కానీ బాణం రాలా. కానీ బాణం అక్కడే ఉంది. ఇదేమిటి, జారిపోయిన బాణం మళ్ళీ ఎత్తుకుందని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు, ఇరుక్కోను లేదు. అయినా లాగాడు, రాలా. లాగాడు, రాలా. ఆలోతుడు కదా, గట్టిగా పట్టుకులాగాడు, అయినా రాలా. చూడు కొట్టమ్మా. నా జాను గురించి నాకు తెలీదా? దీంతో సహా చిన్నప్పుడు 5వ క్లాస్ జైలుతో సహా తీసుకుంది 10,120 రూపాయల 20 పైసలు. అమ్మా నా బతుకు తగలయ్యా, నేను కావాలండి మీద పడతానమ్మా. అదేదో యాక్సిడెంట్ గా పడ్డాను తల్లి. నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వద్దమ్మా, ఎందుకమ్మా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయటం? మొన్నే నాకు మ్యాథ్స్ సెటిల్ అయిందండి. అయితే నన్ను ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా చేయడానికి పని చేశానా? అవుదాంలో వస్తాను. ఓకే బాయ్. ఈ సుబ్రహ్మణ్యం గారి క్లాస్ లోకి ఎప్పుడు వచ్చాడు? దుర్ముహూర్తం దాటాక సార్. అయితే ఖచ్చితంగా వీడి పని అయి ఉంటుంది. నా మాట నమ్మ. అబ్బబ్బా ఆపుతారా? ట్రైన్ లో పాటలు పాడేవాళ్ళు మీకంటే చాలా బెటర్. ఫ్రెండ్ బర్త్డే కి ఒట్టి గ్రీటింగ్స్ ఏనా, ఇంకేం లేవా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది? ఇది కేక్ కి చెల్లి, ఇది కత్తికి తల్లి. టోటల్ గా బండ్ రొట్టి కేకు. ఇది కేకా? ఎందుకు నా కొట్టావు? లేకపోతే జాను ఇన్సల్ట్ చేస్తాడ్రా. ఎక్కడ మనం ఆర్డర్ ఇచ్చిన స్పెషల్ కేక్? ఎక్కడ స్పెషల్ కేకా? సారీ జాను, జస్ట్ 2 minutes. నువ్వు కేక్ కట్ చేస్తావు, ఓకే? రాయ్ చక్రి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా? పని ఉన్నప్పుడే కనిపించవని. అందుకే నేను ఎలాంటి పనులు చెప్తున్నారు? ఎలాంటి పనులు? పోస్ట్ మ్యాన్ పనులు. ఆ శాంతి లేదు? శాంతి నీకేమో లెటర్ ఇచ్చింది. నాకు లెటర్ ఇచ్చిందా? అవునరా, నేను మీకేం చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నాకు బీటేసే వయసు వచ్చింది. ఆ లెటర్ ఎవరా? చక్రి, ఆ 3 టేబుల్. చక్రిగాడు ఇప్పుడు చక్రంలో తిరుగుతాడు చూడు. ఏదో మెలెట్టేసి ఉంటావు. చిన్నది. డియర్ చక్రధర్, మీరు చాలా మందంగా ఉంటారు. మందమా? అమ్మా, ఏదో మలయాళీ మనోహర్ గారి చిత్రానికి తప్పు చేశాను. వాడు తెలికి తెగులు పట్టించాడు. అందమై ఉంటుంది. మీ చర్మ సౌందర్య రహస్యం విక్సా? లక్స్ లక్స్. సినిమా యాక్టర్లు సబ్బా. ఓహో, కరెక్ట్, లక్స్ అయి ఉంటుంది. మిమ్మల్ని నేను ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? ఈ తాయారు మంగ తాయారు ఎవర్రా? తాయారా అంటే రెడీయా అని. ఏంటి మొక్కలో అంత అర్థం ఉందేటి? మరి లేదేటే. మీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి, గోచి కొని పెడతాను. వెదవా, వాచేన్ రాయరా అంటే గోచేన్ రాశాడు. ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ శాంతి. ఇంటికి గెస్టులు రావటం వల్ల మిమ్మల్ని కలవలేక ఈ లెటర్ పంపిస్తున్నాను.
నాకు మేకను పంపించండి. మేక బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. ఒరే శనుడా, ఆ మనోహర్ గారిని ఒకసారి నాకు కనపడమనరా. యా నాకంటే తెలుగు బాగా రాశారు కదా, అందుకని ఒకసారి సెకండ్ ఇద్దామని. తీసుకో. గమనిక, మేకు మీద అమరశిల్పి జక్కనలా పేరు చెక్కకండి. పెద్దోడా నేను వస్తాను రా. ఒరే సుబ్బు, ఏంట్రా? ఇది తీసుకెళ్ళి తీసుకెళ్ళి శాంతికి బావా. నాకు కుదరదు, నేను చదువుకోవాలి. ఇచ్చొచ్చు చదువుకోవచ్చు కదరా. చదువుకోకపోతే చదువుకోలేని తిడతారు. శ్రద్ధగా చదువుకుందాం వెళ్తుంటే డోర్ డెలివరీలు కిటికీ డెలివరీలు. పోనీ నేను ఇచ్చేస్తాలే. రే మా తమ్ముడివి కదూ, మా బుజ్జి తమ్ముడివి కదూ, ప్లీజ్ ప్లీజ్. అంతేనా? సరే ఇవ్వు. తీసుకో. 100 కొట్టమ్మా. 100? ఎందుకు? ఓరి బండోడా, కేక్ తో పాటు క్యాండిల్ కూడా కావాలి కదా. నాకు తెలదలే. కరెక్టేలే, మర్చిపోయాను. బెలూన్లకమ్మా. ఈడు మామూలుడు కాదు, కోడి గుడ్డు ఎట్టకుండానే ఆమ్లెట్ వేసేది. ఇప్పుడు అర్థమైందిరా మా జాను అంటే ఏంటో. ఎంత జాయిన్ గుట్టికి నువ్వంటే రొంబ ప్రాణం వెళ్ళలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.